ఒక పిల్లాడు ఒక రూపాయి నాణ్యాన్ని పట్టుకుని ప్రతి అంగడి ముందు నిల్చొని ఒకే ప్రశ్నను అడుగుతున్నాడు. ఈ రూపాయికి దేవుడిని అమ్ముతారా అని. అందరూ అంగడి వాళ్ళు అతని అమాయకత్వాన్ని చూసి నవ్వుకుని పంపించేస్తుంటారు. కానీ అతను ప్రయత్నం మానకుండా వెతుకుతూనే ఉన్నాడు. అతను చివరకు ఒక ముసలి దుకాణందారుని దగ్గరకు వెళ్లి అదే ప్రశ్నను అడుగుతాడు. ఆ వ్యక్తి అడుగుతాడు, అసలు నీకు దేవుడు ఎందుకు కావాలి అని. పిల్లాడు బదులిస్తాడు, నా తల్లి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. నాకు ఆమె తప్ప ఇంకెవరూ లేరు. డాక్టర్ను అడిగితే దేవుడే ఆమెను కాపాడగలడని చెప్పారు అని. ఆ వ్యక్తి ఆ పిల్లాడి దగ్గర నుంచి ఆ రూపాయి తీసుకుని ఒక గ్లాసు నీటిని అతని చేతికి ఇచ్చి చెబుతాడు, ఈ నీటిని మీ అమ్మకు వెళ్లి తాగించు, తాను నయమైపోతుంది అని. మరుసటి రోజు డాక్టర్లు ఆమెకు చేసిన ఆపరేషన్ లో ఆమె బ్రతుకుతుంది. ఆమె స్పృహలోకి వచ్చాక ఆ హాస్పిటల్ బిల్ చూసి షాక్ అవుతుంది. డాక్టర్ ఆమెతో చెబుతాడు, భయపడవద్దు, ఒక ముసలి వ్యక్తి వచ్చి ఈ బిల్ డబ్బులు అప్పుడే కట్టేశాడు, దాంతో పాటు ఈ లెటర్ కూడా ఇచ్చాడు అని. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంటుంది, డబ్బులు కట్టినందుకు కృతజ్ఞతలు అవసరం లేదు. కృతజ్ఞతలు చెప్పదలుచుకుంటే మీ పిల్లాడికే చెప్పండి. ఎందుకంటే కేవలం ఒక్క రూపాయి తన చేతిలో పట్టుకుని దేవుడిని వెతకటానికి బయలుదేరాడు. ఖచ్చితంగా దేవుడు నన్ను కాపాడతాడు అని అతను బలంగా నమ్మాడు కాబట్టే దేవుడి అతనికి సాయం చేశాడు. కాబట్టి దేవుని కృప పొందటం కోసం కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దేవునిపై నమ్మకంతో ఒక్క రూపాయి అతని హుండీలో వేసినా చాలు.